గురూజీ, అన్ని పండుగల్లో కల్లా సంక్రాంతి పండుగ చాలా విభిన్నంగా ఉంటుంది. అన్ని పండుగలకి కూడా తమదైన ప్రత్యేకత ఒకటి ఉంటుంది. అన్ని పండుగల్లో కల్లా సంక్రాంతికి కాస్త ఒక ప్రత్యేకత అన్నది కనిపిస్తుంది మనకి. అయితే 3 రోజులు జరుపుకుంటాం ఈ సంక్రాంతి పండుగని. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల కింద. సో ఈ ప్రత్యేకత గురించి మీరు చెప్పండి. చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే ప్రతి పర్వదినం ఒకరోజే ఉంటుంది. మీరన్నట్టు సంక్రాంతి పర్వదినం సంప్రదాయ పర్వదినం, చాలా విశేషమైన పర్వదినం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. సంక్రాంతి రోజు పూర్వంలో ఏం చేసేవారంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి ఎగ్జాక్ట్లీ కావేరి లేదా గంగా, గోదావరి అంటూ నదీ తీరాలకి వెళ్ళి ఆ రోజు స్నానం చేసేదే పర్వదినం. తదుపరి రోజుల్లో చాలామంది వెళ్ళలేకపోయేవారు. వాళ్ళంతా ఏం చేసేవారంటే ఈ పండుగకి విశేషంగా అన్నదాతుల పండుగ అని పేరు. అన్నదాతుల పండుగ చూడండి, సంవత్సరం అంతా కూడా రైతన్నలు వ్యవసాయం చేస్తూ ఉంటే ఈ సంవత్సరంలో నూతనమైన ధాన్యం ఇంటికి వచ్చి ఉంటుంది. ఆ కొత్త ధాన్యము మరి వాళ్ళ అప్పులన్నీ తీర్పుకొని ఖచ్చితంగా నూతన వస్త్రాలు ధరించి చాలా అద్భుతంగా వాళ్ళు పూజలు ఇవన్నీ కూడా ఆచరించేవారు. ఇవన్నీ కూడా సంప్రదాయ ఒక వ్రతము అని చెప్పచ్చు. మరియు సంప్రదాయపూర్వకంగా ఆచరిస్తున్నా కూడా ఇందులో విజ్ఞానం కూడా చాలా ఉందమ్మా. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు అన్నట్టు ఈ 3 రోజుల్లో కూడా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఒక భోగి రోజు భోగి మంటలు, భోగి పళ్ళు అని చేస్తారు. రెండో రోజు సంక్రాంతి, పెద్దలకు బట్టలు పెట్టడం, పూజ చేయడం ఇవి. మూడో రోజు కనుమ అని చేస్తుంటారు. 4వ రోజు ముక్కనుమ అని ఏదో ఇంకోటి ఉంది. 5వ రోజు కూడా ఇంకోటి ఉంది, అది మన పక్క తక్కువ ఉత్తర భారతంలో ఉంటుంది. అయితే ఈ ఒక 3 రోజుల విశేషంలో మనం ఏం చేస్తున్నామంటే మన ఆహార పద్ధతి, మనం ఆచరించే విధానము ఇవన్నీ కూడా మన ఋషిమునులు మన ఆరోగ్యం కోసమే అందించాలి. అది మెయిన్. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభమయ్యే సమయంలో ఈ పుష్యమాసంలోకి అడుగు పెట్టంగానే మరియు మార్గశిర మాసం ఎండవ్వంగానే అందరికీ కూడా అనారోగ్యం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏం తెలుసా? జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు మరియు స్కిన్ అలర్జీ ఖచ్చితంగా 100% వస్తాయి. ఎందుకు అంటే ఈ ఒక దీంట్లో అంటే ఈ ఒక 2 మాసాల్లో కూడా హేమంత ఋతువు మంచు ఎక్కువ ఉంటుంది. ఈ మంచు ఎక్కువ ఉండడం వల్ల ప్రకృతిలో ఉన్న వాతావరణ విశేషత వల్ల మరియు వ్యత్యాసం వల్ల మన శరీరంలోనే ధాతు అనేది ఏదైతే ఉంటుందో అవి దాని ఒక కౌంట్ తగ్గిపోతుంది. ధాతు అని మనకి ఎక్కువ ధాతుని ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు మరియు ఎక్కువ తైలము అంటే నూనె పదార్థాలు ఉన్న ఆహారము సేవిస్తాము. మరియు ఈ శరీరానికి కావాల్సిన పౌష్టికాంశాలతో పాటు ఈ ధాతు పదార్థాలు పెరగడానికి శరీరంలో ఖచ్చితంగా ఆహార పద్ధతిని దాన్నే చూపించారు. అలా చూస్తే ముందుగా మనం ఏం చేస్తాం, భోగి మంటలు అని వేసుకొని తదుపరి అదే రోజు శరీరానికి నూనెను రాసుకొని స్నానం చేస్తాం. ఇది స్కిన్ ప్రాబ్లం పోవడానికి, ఆ ఒక చర్మ వ్యాధులు ఇవి రాకుండా, మరియు అదే విధానంగా ఈ మంచు కాలంలో పగళ్ళు మూసుకోవడానికి. మరుసటి రోజు మనం సేవించే ఆహార పదార్థం అంతా కూడా రస పదార్థాలు ఎక్కువ. చెరుకు కావచ్చు, తర్వాత ఈ రేగిపళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా శరీరంలో ధాతు అని ఐరన్ కంటెంట్ ఎక్కువ చేసేది. అంటే జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా తీసేసేయడానికి. తర్వాత మరుసటి రోజు కూడా వాళ్ళు కొత్తగా వచ్చిన పొలాల్లో పండినవి, కొందరు అనుములతో తయారు చేసేవి, కొందరు బొబ్బర్లతో తయారు చేసినవి, ఆ సీజనబుల్ ఫ్రూట్స్, ఆ సీజనబుల్ తగినట్టుగా కొందరు శాకాహారం, కొందరు ఇంకొక ఆహారాలు ఇవన్నీ సేవిస్తుంటారు. ఇవన్నీ కూడా శరీరానికి పుష్టిని అందించే ఒక ఆహార పద్ధతిని చూసుకున్నాం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలము అనేది ఒకటైతే మరి దక్షిణాయనం ఎండ చేసుకొని ఈ వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి వెళ్తుందాం కదా, ఆ వెళ్ళే సమయంలో మధ్యలో మనకి ఏదైనా శారీరక అంటే గ్రావిటేషన్ ఎనర్జీస్ వల్ల శారీరక సంబంధ రీత్యా జఠరాగ్ని వ్యత్యాసం అవుతుంది. మనకి జఠరాగ్ని హీట్ వేరియేషన్స్ ఉండడం వల్ల డైజెషన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఆ డైజెషన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు బ్లడ్లో హిమోగ్లోబిన్ కావచ్చు అన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఆ 3 రోజుల ఆహార పద్ధతులు ఆ 3 రోజుల ఒక సంప్రదాయ శైలి మనల్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక అద్భుతమైన సైంటిఫిక్గా మనకి పూర్వీకులు అందించిన ఒక పర్వదినమే మకర సంక్రాంతి.